బావ మాజీ మంత్రి పొంగూరి నారాయణ భర్త పొంగూరి మణి తనను వేధిస్తున్నారంటూ కృష్ణప్రియ ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న కృష్ణప్రియ భర్త పొంగూరి మణి అతని కుమారుడు ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి తన భార్య మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఈ ఆరోపణల్ని నిరాధార ఆరోపణలు అంటూ వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కృష్ణప్రియ హైదరాబాద్లో కూడా ఇదే అంశంపై హల్చల్ చేసింది. నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు మూర్తి గారు. వాళ్ళ పాపే తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్తోనే ఇక్కడి నుంచి రిటైర్డ్ అయ్యి వెళ్ళారు ఏఎస్పీగా. తనకి ఈ మధ్య 2017లో హెల్త్ ఇష్యూ వచ్చింది, సైకాలజీ ఇష్యూ. మీ అందరికీ నేను చూపించాను కొన్ని పేపర్స్. ఏ హాస్పిటల్లో చూపించాను నేను, మానస హాస్పిటల్ అండ్ ఏఐజీ హాస్పిటల్. ఇట్ ఈస్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్, కంటిన్యూయింగ్. ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెన్ that it is a 46 years old lady here. This is the menopause period, everybody knows about it. And again it is recently started this cancer effect 1 year back exactly. So హాస్పిటల్లో చూపించాము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ సైకాలజీ ట్యాబ్లెట్స్ ఆపడం తగ్గించి కెమోథెరపీ ఇచ్చారు, ఒక 8 కెమోస్. అప్పుడు తను అబ్నార్మల్గా ఈ ఫేస్బుక్లో డ్యాన్సులు వేయడము, మాట్లాడడము, ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోలు చూసి పొలిటికల్ వాళ్ళ ఈ ఛానల్స్లో ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది, పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి, ఆ ఛానల్స్కి. దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రవీంద్ర రెడ్డి సంబడి, ఐ డోంట్ నో, ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ టు ఏఐజీ యశోద హాస్పిటల్ ఆల్సో. యశోద హాస్పిటల్కి వచ్చి తన దగ్గర కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి, 1 lakh దాకా. సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తన మనస్థైర్యానికి తను బాధపడుతుంది, తను బాధపడతా ఉంది, మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు. సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే 13 కోట్లకు ఫైనల్ చేశారు. 10 కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి, తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా ఆగస్టు నెలలో 3 కోట్లు ఇచ్చేదటనికి. ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను. సో ఇవన్నీ తను బ్యాంకులో ఎఫ్డీలు చేసుకొని ఉన్నారు. సో అయితే ఈ మధ్య రీసెంట్గా తనకిచ్చిన 3 తనకు ఒకసారి ఇచ్చిన 3 కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి. నన్ను డబ్బులు అడిగి డిమాండ్ చేసింది, నాకు డబ్బులు కావాలా 1 కోటి రూపాయలు, మీరు ఇచ్చే 6 నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని. నా దగ్గర అంత లేవని తర్వాత 5 లక్షలు ఇస్తా అన్న. అయితే ఇంకా కావాలా నాకు ఇంకా కావాలా అని చెప్పి రచ్చ చేసింది. లేదు మీ అన్నని అడిగి డబ్బులు తెచ్చి, లేదా ఇది పొలిటికల్ టైము, నేను పోయి ఆడ రచ్చ చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఎందుకు అట్లా రచ్చ చేయడం అని చెప్పి నేను 2 రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా. వాళ్ళకి మనకు ఏం సంబంధం, వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు, లేదు నేను చూస్తాను, నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాను అన్నది. అదే కాకుండా తను ఈ మధ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలనే ల్యాప్టాప్లన్నీ పగలగొట్టేసింది, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్. వాళ్ళ పిల్లల్ని అందరినీ చంపేస్తానంది డబ్బులు ఇవ్వకుండి. దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ. అదే కాకుండా ఈ 13 కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు, తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు. ఇన్ని ఉన్నాయి. దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా. నేను మీడియా సోదరులను కోరుకునేది అంతా ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి 13 కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు, తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు. ఇన్ని ఉన్నాయి. దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా. నేను మీడియా సోదరులను కోరుకునేది అంతా ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంత వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం. సో హీఈజ్ మై సన్. తనని కంట్రోల్ చేసేదానికి, కొద్దిగా నచ్చ చెప్పేదానికి, సో తను అమెరికాలో చదువుకుంటున్నాడు, శాన్ ఫ్రాన్సిస్కోలో. తనని తీసుకొచ్చాను కొద్దిగా చెప్తాడని. తను వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది, చెప్పడం జరిగింది. ప్రేమ్, యూ స్పీక్ ఆన్ దట్. కంటెంట్ మెటీరియల్ అంతా అగ్రిమెంట్ కానీ, డీడీలు కానీ, ఇట్ ఈస్ దేర్. ఈవెన్ టీవీ పగలగొట్టింది కానీ సీసీటీవీలో, దట్ ఫుటేజ్ ఈజ్ దేర్. తను 500 కోట్లు నన్ను అడగడము, కాంప్రమైజ్ చేసుకోవడము, 13 కోట్లకు రావడము, దీస్ ఆర్ ఆల్ ఇట్ ఈస్ దేర్. కాబట్టి ఐ కెనాట్ షో ఇట్, ఐ కెన్ షో ఇట్ నౌ.
ఆ ఇష్యూ ఆడ దాకా పోవడం ఎందుకని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ ప్రజెంట్ ఇట్. అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి తను చెప్తా ఉంది, నాకు వాళ్ళు 10 కోట్లు ఇస్తా అన్నారు, పోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాను, మీ అన్న దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా అడగచ్చు కదా, ఎందుకు ఈడు వాళ్ళ దగ్గర అంత ఖర్చు పెట్టుకుంటున్నాడు ఎలక్షన్లకి, మాకు ఇవ్వచ్చు కదా అని ప్రెషర్ చేస్తూ ఉంది. నేను అడగలేను, వాళ్ళకి మాకు సంబంధం లేదు. అన్నంటే అన్నగా మీకు అందరికీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు, మీరు 10-25 ఏళ్ళ పెళ్ళైన తర్వాత ఇస్తూ ఉంటారేంటి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ కెనాట్ ఆస్క్ దెమ్ అండ్ ఐ కెనాట్ గివ్ ఇట్ దట్ మచ్. సో మై రిక్వెస్ట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ ఉమెన్ అండ్ సబ్సిడైజ్ ద సిచ్యువేషన్ by knowing that everyone. So anytime I will give it that the documents and all what she has given the signature and all on that 13 crores. Right? Thank you very much. 2017 నుంచి మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. అయితే లాస్ట్ ఇయర్ కూడా మనీ తీసుకున్నారు, ఒక 13 crores దాకా. ఒక 10 crores దాకా పిల్లల పేరు మీద వేశారు, ఇంకో 3 crores ఖర్చు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న 500 crores 1000 crores అడుగుతున్నారు. ఇది లైక్ మా ఫాదర్ మాట వినాలి లేకపోతే వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని కొంచెం బ్లాక్మెయిల్ టైప్లో చేస్తున్నారు. కాకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. బయటకు వచ్చి ఒక సన్గా నేను కూడా హెల్త్ బాగాలేదు మా మదర్కనే చెప్పగలను, బ్లాక్మెయిల్ చేస్తున్నారని నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయాలి, కోపం వస్తే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, డబ్బులు కావాలంటున్నారు, 500 అంటున్నారు, ఒకసారి 1000 crores అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు అలా ఇవ్వలేరు కూడా. సో ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ. అట్లేం లేదమ్మా. పేరు ఎంటర్ చేస్తాను.